హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈరోజు మనం యక్షిని పార్ట్ 2 స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే మహాకాల్ అనే ఒక తాంత్రికుడు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు. మహాకాల్ మరియు అతని శిష్యులు అడవిలో సౌగంధిక అనే పుష్పం కోసం అలా ప్రయాణిస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ శిష్యుడు భైరవకి ఒక డౌట్ వస్తుంది, నిజంగా మనుషుల్లానే యక్షిణీలు కూడా ఉన్నారా అని. అప్పుడు యక్షిణీలు ఎక్కడుంటారు, వాళ్ళ యొక్క బలబలాలు ఏంటి అనేది మహాకాల్ అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఈ కథ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే అక్కడ వాళ్ళకి కావాల్సిన కొలను అనేది వస్తుంది. అక్కడ పువ్వులు తీసుకుందామని చెప్పేసి వాళ్ళ శిష్యులను పంపిస్తాడు. వాళ్ళ శిష్యులు వెళ్ళేటప్పుడు ఆ పువ్వులు తీసుకునే లోపే వాళ్ళు చనిపోతారు. వెంటనే అతను మహాశివునికి ప్రార్థించుకొని ఆ శివుని యొక్క ఆశీస్సులతో ఆ యొక్క సౌగంధిక పుష్పాలని సంపాదించుకోగలుగుతాడు. ఆ సౌగంధిక పుష్పాన్ని యూజ్ చేసి ఒక పెయింటింగ్ అనేది వేస్తాడు. ఆ సౌగంధిక పుష్పం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైనా సరే యక్షిని అటువైపు వెళ్ళేటప్పుడు దాని యొక్క రంగు మరియు వాసన అనేది మారుతుంది. అది ఆ పుష్పం యొక్క గుణం. అందుకే అతను ఆ పెయింటింగ్స్ అనేవి అన్ని హోటల్స్కి కూడా కాంప్లిమెంటరీగా పంపిస్తాడు. కట్ చేస్తే ఆఫీస్కి చాలా ఆనందంగా వస్తుంటాడు కృష్ణ. వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, వీడిని ఎలాగా ఓదార్చాలా అని ఫ్రెండ్స్ అందరూ బాధపడుతుంటే తన ఆనందంగా ఉండడం చూసి ఏంట్రా కదా అని కృష్ణని అడిగినప్పుడు, నేను చనిపోదాం అనుకునేటప్పుడు ఇలా ఒక అమ్మాయి వచ్చింది నా లైఫ్లోకి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నిజమా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి పబ్కి వెళ్తారు. ఆ పబ్కి వెళ్ళేటప్పుడు అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంతలో మాయ అక్కడికి వస్తుంది. సో వీళ్ళందరూ మాయని చూసి ఆశ్చర్యపోతారు, మాయ నిజంగా ఎంత అందంగా ఉంటుందా అని. అయితే ఎప్పుడైతే మాయ వచ్చిందో కృష్ణ వీళ్ళందరినీ మర్చిపోయి తన మాయలో పడి మైమర్చిపోతాడు. వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు, మందు తాగుతారు. సో ఈ మైకంలో నెమ్మదిగా ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే మాయ తను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇంట్లో డ్రాప్ చేస్తున్నప్పుడు కృష్ణ నువ్వు కూడా నాతో పాటు నా బెడ్రూమ్లో ఉండిపోవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు కృష్ణ తను ఎలాగోకలాగా కన్విన్స్ చేసి బయటకు వచ్చేస్తాడు. అమ్మయ్య అని బయటకు వచ్చేసరికి బయట వాళ్ళ బావను చూసి షాక్ అవుతాడు. వాళ్ళ బావ అతని వైపు చూసి ఒవ్వా ఏట్రా మరీ ఘోరం కాకపోతే అని చెప్పేసి ఈ పంచాయతీ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కృష్ణతో వారించడం స్టార్ట్ చేశారు. ఎరా కృష్ణ అసలు పెళ్ళే వద్దన్నావు, ఈ అమ్మాయిని ఎలా ప్రేమించావు, అది ఇది అని చెప్పేసి. కృష్ణ వాళ్ళందరి మాటలని తప్పించుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి పలకరిస్తుంది. ఎవరా అని చూస్తే తనే మాయ. మళ్ళీ మాయని చూడగానే తనేదో తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. వెంటనే మాయ వచ్చి మనిద్దరం డిన్నర్కి వెళ్దామా అని అడుగుతుంది. ఒక ఏకాంత ప్రదేశంలో వీళ్ళిద్దరూ క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చుంటారు. అయితే వీళ్ళిద్దరూ మాటల్లోని కిస్ చేద్దామని మాయా ట్రై చేసేసరికి సడన్గా ఆమెను తోసేస్తాడు. వెంటనే మాయకి చాలా కోపం వస్తుంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి మాయ తన మీద కోపపడుతుంది. సో అప్పుడు తను ఒక రీజన్ చెప్తాడు. మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు కూడా హ్యాపీగా లేరు, అందుకే మా అమ్మ నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంది. ఏంటి అంటే నేను ఈవెన్ నా బెడ్ షేర్ చేసుకునేది కేవలం నా వైఫ్తో మాత్రమే అవ్వాలి అని. సో నేను ఆ మాటకే కట్టుబడి ఉంటాను అని. ఆ మాట విని మాయ అలిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాళ్ళ హోటల్ నుంచి ఒక ఫోన్ కాల్ అనేది మహాకాల్కి వెళ్తుంది. మహాకాల్ వెంటనే ఆ పెయింటింగ్ చూసి అక్కడికి యక్షిని వచ్చిందని, సో తను పట్టుకునే చాయిస్ దొరికింది అనుకుంటాడు. అయితే ఆ పెయింటింగ్ ఉన్న పౌడర్ తీసి ఒక చిన్న లిక్విడ్లో వేస్తే దాని నుంచి ఒక శక్తి అనేది బయటకు వస్తుంది. ఆ శక్తి వాళ్ళకి దారి చూపిస్తుంది. అయితే ఆ శక్తి వెంటే మహాకాల్ వెళ్తూ ఉంటాడు. చెట్టు మీద యక్షిని కూర్చొని ఉంటుంది. వెంటనే తన చేతిలో ఉన్న మంత్రదండం తీసుకొని ఆమె వైపు విసురుతాడు. ఆమె కింద పడిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. చివరికి యక్షిని మన మహాకాల్తో పోరాడి ఓడిపోతుంది. వెంటనే ఆమెను పట్టుకుందామని ఆమె జుట్టు పట్టుకొని తిప్పేసరికి ఆమె మాయ కాదు, జ్వాలాముఖి. ఇందులో జ్వాలాముఖిగా నటించింది మరెవరో కాదండి, మన మంచు లక్ష్మి గారు. వెంటనే మహాకాల్ జ్వాలాముఖిని పట్టుకొని బెదిరిస్తాడు, మాయ ఎక్కడ ఉన్నదో చెప్పమని. అయితే జ్వాలాముఖి తనకు మాయ ఎక్కడ ఉన్నదో తెలియదని చెప్తుంది. ఈ సీన్ కట్ చేస్తే కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమె నీకు అంత ఛాన్స్ ఇచ్చినా సరే నువ్వు ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోలేదని కృష్ణని తిడతారు. అయితే కృష్ణ నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అదే మాట నేను తనకు చెప్తాను అని చెప్పేసి యక్షిని దగ్గరికి బయలుదేరుతాడు. తను బయలుదేరే ప్రాసెస్లో యక్షిని చెట్టు మీద కూర్చొని తన చేతిలో ఉన్న ఒక ముంగీస్ బొమ్మ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏ ప్రేమ వల్ల అయితే తను శాపగ్రస్తురాలు అయ్యిందో మళ్ళీ ఇప్పుడు అదే ప్రేమను కోరి మళ్ళీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ముంగీస్ నువ్వు చేసేది తప్పు కాదు అని చెప్తుంది. వెంటనే అక్కడ నించున్న హీరో దగ్గరికి వచ్చి విల్ యూ మ్యారీ మీ అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, పెళ్ళికి ఒప్పుకున్నాడా లేదా, ఇంతకీ వాళ్ళ ఇంట్లో వల్ల పెళ్ళికి ఒప్పుకున్నారా అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. థ్యాంక్ యూ.